నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మరి కాసేపట్లో తిరుమల శ్రీవారికి పుష్పయాగ మహోత్సవం. స్నపన తిరుమంజన సేవలో దేవేరుల సమేత స్వామివారి దర్శనం. కపిలతీర్థంలో శాస్త్రోక్తంగా శ్రీ కామాక్షిదేవి చండీ హోమం. తిరుపతిలో ఘనంగా కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు. నేడు శ్రీవారికి పుష్పయాగ మహోత్సవం. శ్రీవారి ఆలయంలో ఆకట్టుకుంటున్న పుష్పాలంకరణ. ఘనంగా శ్రీ బృహదీశ్వర స్వామి వారికి రుద్రాభిషేకం. తిరుపతి ధ్యానారామంలో కార్తీక మాస వైభవం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి గురువారం స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. ఉత్సవ ప్రియుడైన శ్రీవారికి మరి కాసేపట్లో పుష్పయాగ మహోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 24వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవాలలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం పుష్పయాగ మహోత్సవం నిర్వహించడం సంప్రదాయం. పుష్పయాగం సందర్భంగా గురువారం ఉదయం ఆలయంలోని రంగనాయక మండపంలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేసిన అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం పంచామృతాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం జరిపి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తదితరులు పాల్గొన్నారు. దేవదుందుభులతోడ దేట తెల్లమైనాడు సేవించరు ఇదే వీడే సింగార దేవుడు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు సేవించరు ఇదే వీడే సింగార దేవుడు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు సేవించరు ఇదే వీడే సింగార దేవుడు. బంగారు మేడలలోన పన్నీట మజ్జన మాడి అంగము తడియొత్తగా అదే దేవుడు. బంగారు మేడలలోన పన్నీట మజ్జన మాడి అంగము తడియొత్తగా అదే దేవుడు. ముంగిట పులుగడిగిన ముత్తెము వలెను నాడు. ముంగిట పులుగడిగిన ముత్తెము వలెను నాడు. కుంగని రాజసముతో కొండ వంటి దేవుడు. ముంగిట పులుగడిగిన ముత్తెము వలెను నాడు. కుంగని రాజసముతో కొండ వంటి దేవుడు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు సేవించరు ఇదే వీడే సింగార దేవుడు. పరమ పవిత్ర కార్తీక మాస శుభవేళ తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారి ఆలయం పంచాక్షరి నామంతో ప్రతిధ్వనిస్తోంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో కపిలతీర్థంలో అక్టోబర్ 22వ తేదీ నుండి నవంబర్ 20వ తేదీ వరకు కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం ఉదయం శ్రీ కామాక్షి అమ్మవారి చండీ హోమం సంప్రదాయ శోభితంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో శ్రీ కామాక్షి అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేక అలంకరణతో కొలువు తీర్చారు. అనంతరం పండితులు, అర్చకులు యాగశాలలో కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహ వాచనం, గణపతి పూజ, సంకల్ప పూజ, అగ్ని ప్రతిష్ఠ, చండీ పూజ, హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు.
शिक्षेपचतस्तस्तु भद्रकाल्या महासुरः जाज्वल्यमानं तेजोभिरविबिम्बबिम्बरात् स्वाहा हदे तस्मिन् महावीर्ये महिषस्य च भूपतौ आजगाम गजावृतचामरस्त्रिधार्दन स्वाहा भग्नां शक्तिं निपतितां दृष्ट्वा क्रोधसमन्वितः क्षिक्षेपचामरशूलं बाणैः तदधिचाचिन स्वाहा తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మరి కాసేపట్లో పుష్పయాగ మహోత్సవం ఆగమోక్తంగా జరగనుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం ఆగమ సంప్రదాయం ప్రకారం పుష్పయాగాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా పుష్పయాగంను పురస్కరించుకుని గురువారం ఉదయం శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారంలో కళ్యాణోత్సవ మండపాన్ని పుష్పశోభితంగా తీర్చిదిద్దారు. శ్రీవారి ఆలయ మహద్వారం వద్ద సంప్రదాయ ఆధ్యాత్మికతలు ఉట్టిపడేలా పలు రకాల వర్ణ శోభిత పుష్పాలతో తీర్చిదిద్దిన అలంకరణలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా కలియుగ దైవం శ్రీనివాసుడు, స్వామివారి దేవేరి శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పశోభిత చిత్ర రూపాలు భక్తుల్లో భక్తి భావాన్ని పెంపొందిస్తున్నాయి. ఇక మహద్వారం మొదలు ఆలయంలోని ధ్వజస్తంభం, బలిపీఠం మండపాల వరకు అందమైన రంగురంగుల పూల తోరణాలతో అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ధ్వజస్తంభాన్ని, బలిపీఠం మండపాలను చూడచక్కటి కట్ ఫ్లవర్స్, సంప్రదాయ పుష్పాలతో తీర్చిదిద్దారు. పుష్పాలంకార ప్రియుడు తిరుమల శ్రీవారి పుష్పయాగ మహోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివారి ఆలయంలో చేపట్టిన పుష్పాలంకరణలు భక్తులను భక్తి పరవశంలో ఓలలాడిస్తున్నాయి. నిత్య కళ్యాణం నిరంతర వైభవం, నిత్య కళ్యాణం నిరంతర వైభవం, ఓ శ్రీనివాస నీకేది అసంభవం, ఓ శ్రీనివాస నీకేది అసంభవం, ప్రతి ఘడియా పండగే పన్నగ సాయి, ప్రతి ఘడియా పండగే పన్నగ సాయి, ప్రతిదినము వేడుకే వెంకటపతి, ప్రతిదినము వేడుకే వెంకటపతి, నిత్య కళ్యాణం నిరంతర వైభవం, ఓ శ్రీనివాస నీకేది అసంభవం, నిత్య కళ్యాణం నిరంతర వైభవం. తిరుపతిలోని అలిపిరి సమీపంలోని ధ్యానారామంలో కార్తీక మాస విశేష అభిషేకాది ఆరాధనలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గురువారం తెల్లవారుజామునే శ్రీ ఉమా బృహదీశ్వర స్వామి వారికి రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు సంకల్ప పూజ, మహాగణపతి పూజ, పుణ్యాహ వాచనం జరిపారు. ఆపై వేద పండితుల నమ్మక చమ్మక పారాయణం, మంగళధ్వనులు, శంఖనాదం, భక్తుల శివనామ స్మరణల నడుమ శ్రీ ఉమా బృహదీశ్వర స్వామి వారికి అర్చకులు అత్యంత మహత్తరంగా పంచామృతాలు, విభూది, చందనం, కుంకుమాది మంగళ ద్రవ్యాలతో రుద్రాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. క్షేత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః ఆత్యేన స్తపయామి. ఓం మధువాతావతారితే మధుక్షరంతి సింధవః మాధ్వీర్ణ సంతోషభీః మధునక్తముతోషసి మధుమత్పార్థివకుంరజః మధుర్చౌరస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగం అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః. ఆపై చందన రేఖలు, కుంకుమ తిలకంతో భస్మధారణ పూర్తి చేసి పుష్పమాలలను అలంకరించి బిల్వార్చన, పుష్పార్చనలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. పార్వతీపతయే హర హర మహాదేవ.
तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गिः प्रचोदयात्। తిరుపతిలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో శ్రీ వేదాంత దేశికుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా గురువారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామి వారికి వేదాంత దేశికుల వారికి స్థాపన తిరుమంజనం విశేషంగా జరిగింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఘంటా స్వరూపంగా ప్రసిద్ధి చెందిన శ్రీ వేదాంత దేశికుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఘనంగా జరుగుతున్నాయి. తమిళ ఐపసి నెల శ్రవణ నక్షత్రం రోజున వేదాంత దేశికుల వారు అవతరించారు. ఇందులో భాగంగా అక్టోబర్ 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శ్రీ వేదాంత దేశికుల తిరునక్షత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. చివరి రోజైన గురువారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి శ్రీ వేదాంత దేశికుల వారికి స్నపన తిరుమంజన క్రతువును ఆగమోక్తంగా నిర్వహించారు. ముందుగా మంచినీళ్ల గుంట నుండి అంబారీపై పవిత్ర జలాలను తీసుకుని ఊరేగింపుగా శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి చేరుకున్నారు. తిరుమల శ్రీవారి పుష్పయాగ మహోత్సవంలో భాగంగా గురువారం ఉదయం పుష్పాల ఊరేగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. తిరుమలలోని టీటీడీ ఉద్యానవన విభాగంలో దాతలు అందజేసిన పుష్పాలను శ్రీ పద్మావతి శ్రీనివాసుల చిత్రపటాల వద్ద ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు పుష్పాలను తీసుకుని ఊరేగింపుగా మాడవీధుల గుండా శ్రీవారి ఆలయం వద్దకు తీసుకువచ్చారు. శ్రీవారి ఆలయం ఎదుట టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఇతర అధికారులు పుష్పాలను అందుకున్నారు. అనంతరం పుష్పాలను, పత్రాలను శ్రీవారి సన్నిధికి తీసుకువెళ్లారు. శ్రీవారి పుష్పయాగానికి 16 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో మొత్తం 9 టన్నుల పుష్పాలను దాతలు విరాళంగా అందజేశారు. ఇందులో తమిళనాడు నుండి 5 టన్నులు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుండి 4 టన్నుల పుష్పాలను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఏదైతే శ్రీవారి సాలెగట్ల బ్రహ్మోత్సవాలు ఇంత వైభవంగా నిర్వహించడం జరిగింది, అటువంటి బ్రహ్మోత్సవాల్లో ఏమైనా దోషాలు జరిగి ఉంటే అటువంటి దోష నివారణ కోసం పుష్పయాగం నిర్వహించాల్సిందిగా అనువాయితీగా వస్తూ ఉంది. 15వ శతాబ్దంలో ఈ పుష్పయాగము ఎటువంటి సందర్భంలో నిర్వహించేటువంటి అనువాయితీ కాలక్రమేణా ఈ పుష్పయాగం నిర్వహించడం ఆపేశారు. మళ్ళీ దీన్ని టీటీడీ 1980sలో ఆ దశాబ్దిలో మళ్ళీ పునరుద్ధరణ చేసుకోవడం, అప్పటి నుంచి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవం తర్వాత ఈ పుష్పయాగం శాస్త్రోక్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవంగా ఎంతోమంది అధికారులు, శ్రీవారి సేవకులు, సెక్యూరిటీ సిబ్బందులు, అదేవిధంగా రిలీజియస్ స్టాఫ్, చాలామంది కష్టపడి కల్చరల్ టీమ్స్ వీళ్ళంతా కూడా వస్తున్నటువంటి భక్తులకి మంచి సేవలు అందిస్తూ స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులందరికీ, అదేవిధంగా ఆ సక్సెస్ కోసం కృషి చేసినటువంటి అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఇవాళ ఈ పుష్పయాగం ఎంతో ఆగమోక్తంగా శాస్త్రోక్తంగా నిర్వహిస్తూ ఉన్నాం. దీనికోసం ఎక్కడ కూడా భక్తులకి ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో కొన్ని ఈ సేవలు ఇవన్నీ కూడా రద్దు చేసుకోవడం జరిగింది.
అదేవిధంగా ఎంతోమంది డోనర్సు దాదాపు 16 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలు, మొత్తం కలిపి తమిళనాడు నుంచి ఏమో 5 టన్నులు, కర్ణాటక ఆంధ్ర నుంచి ఏమో 2 టన్నులు ఈచ్, మొత్తం కలిపి 9 టన్నుల పుష్పాలతో ఇవాళ ఈ వైభవంగా నిర్వహిస్తూ ఉన్నాము. దీనికోసం కృషి చేస్తున్నటువంటి రిలీజియస్ స్టాఫ్ అందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చినటువంటి భక్తులు అందరూ కూడా పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ కూడా స్వామివారి కృపా కటాక్షలు కలుగుతూ ఉండాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ్వర. పుష్పయాగ మహోత్సవం సందర్భంగా సుమారు 16 రకాల సాంప్రదాయ పుష్పాలు, 6 రకాల పత్రాలు వినియోగిస్తున్నాము. అలాగే తమిళనాడు నుంచి 5 టన్నులు, ఏపీ నుంచి 2 టన్నులు, కర్ణాటక నుంచి 2 టన్నులు వచ్చేసి సుమారు 9 టన్నుల పుష్పాలని ఈరోజు జరిగే పుష్పయాగ మహోత్సవం సందర్భంగా వినియోగించే దానికోసం అన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఓం నమో వెంకటేశ్వర. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప నగరం అరుంధతి నగర్ అక్కయ్యపల్లిలో కొలువైన శ్రీ ప్రసన్న గణపతి దేవాలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో ఎంతో వేడుకగా జరుగుతున్న కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ముందుగా పార్వతీ నందనుడైన శ్రీ వినాయక స్వామి వారికి కాశీ నుండి తీసుకొచ్చిన గంగా జలాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పంచదార తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై నూతన వస్త్రాలు, సంపంగె, రోజా, చామంతి, పారిజాత పుష్పాలతో ఏకదంతునికి అలంకరణ చేసి అష్టోత్తర శతనామావళి జరిపి నివేదన, మంత్రపుష్పం, మహాహారతి సమర్పించారు. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. యుగ యుగాలకు కర్తవు నీవే, యుగ యుగాలకు కర్తవు నీవే. ఆనంద తేజ ఓ విఘ్నరాజా, ఆనంద తేజ ఓ విఘ్నరాజా. పల్నాడు జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రం కోటప్పకొండ భక్తులతో కళకళ్లాడింది. ఓం నమ శివాయ స్మరణలతో కోటప్పకొండ మార్మ్రోగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శ్రీ త్రికోటేశ్వరునికి నిర్వహించిన విశేష అభిషేకాది అర్చనలలో భక్తులు పాల్గొని పులకితులయ్యారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు ఆలయ ప్రాంగణంలో నందీశ్వరుని చెంత కార్తీక దీపాలను వెలిగించి తరించారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే. గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం. జటాజూట గంగోత్తరం కైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే. కామారెడ్డి జిల్లా బిక్కనూరులోని ప్రసిద్ధ శ్రీ సిద్ధరామేశ్వర స్వామి వారి దేవాలయంలో చిన్న రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ ప్రాంతంలో స్వయంభూగా వెలిసిన శ్రీ సిద్ధరామేశ్వర స్వామి వారికి కార్తీక మాస ఉత్సవాలలో భాగంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను చిన్న రథంపై వెంచేపు చేసి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో చిన్న రథోత్సవాన్ని నిర్వహించారు.
భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతినే భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతినే భీమాట్టహాసవక్త్రాయ కపర్దిస్థాణవే నమః నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణే. కోనసీమ జిల్లా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం దాదాపు 250 మందికి పైగా భక్తులు పాదయాత్రగా తరలివచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల నుండి భక్తులు భజనలు, భక్తి సంకీర్తనలు, గోవిందనామ స్మరణలు చేసుకుంటూ పాదయాత్రగా వాడపల్లికి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజలలో భక్తులు పాల్గొని దర్శించుకున్నారు. తెలంగాణలోని ప్రసిద్ధ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి దేవాలయానికి క్షేత్రపాలకుడైన శ్రీ ఆంజనేయ స్వామివారికి అభిషేకం, ఆకు పూజలు ఘనంగా జరిగాయి. అర్చకులు ఆంజనేయసుతుడికి నిత్య ఉపచారాలను నిర్వహించిన తరువాత పలు రకాల విశేష ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత రామబంటు శ్రీ ఆంజనేయ స్వామివారికి పుష్పమాలలతో అలంకరణ చేసి ఆకు పూజలు నిర్వహించారు. నివేదన, మంగళహారతులు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. విశాఖ కార్తీక దీపోత్సవం కమిటీ ఆధ్వర్యంలో తిరుమల శ్రీవారి పుష్పయాగానికి పుష్పాలను తరలించారు. ఈ సందర్భంగా విశాఖ మహానగరం ఎంవీపీ కాలనీలోని టీటీడీ కళ్యాణ మండపంలో ముందుగా ప్రత్యేక వేదికపై శ్రీ వెంకటేశ్వర స్వామి, అమ్మవార్ల చిత్రపటాలకు పూజలు చేశారు. అనంతరం కలువలు, తామర, చామంతి తదితర పుష్పాలను ప్రత్యేక పద్ధతిలో ప్యాకింగ్ చేసి తిరుమలకు పంపించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఆలయ స్థానిక సలహా మండలి చైర్మన్ పట్టాభిరామ్ దంపతులు, కార్తీక దీపోత్సవ కమిటీ సభ్యుడు హిమాంశు ప్రసాద్ బృందం, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో కొలువైన శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి ఆలయంలో లక్ష పుష్పార్చన శోభాయమానంగా జరిగింది. ఈ పుణ్య ప్రదేశంలో స్వయంభూగా వెలిసిన శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి ఆలయ 32వ సప్తాహ వార్షిక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ ముఖమండపంలో శ్రీ ఆంజనేయ స్వామి ఉత్సవ మూర్తిని ముచ్చటైన వేదికపై వేంచేపు చేశారు. పుష్పాలకు పూజలు నిర్వహించిన తరువాత హనుమాన్ దీక్షాదారులు జై హనుమాన్ నామస్మరణ చేస్తుండగా మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆంజనేయసుతుడి లక్ష పుష్పార్చన వేడుకగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో స్వయంభువుగా వెలిసిన శ్రీ శంభులింగేశ్వర స్వామివారి దేవాలయంలో అన్నాభిషేకాన్ని భక్తుల సభరితంగా నిర్వహించారు. కార్తీక మాస వేడుకలలో భాగంగా అర్చకులు తొలుత శంభులింగేశ్వరుడికి పలు రకాల విశేష ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత అన్నంతో స్వామివారికి అన్నాభిషేకాన్ని కన్నుల పండుగగా నిర్వహించి నివేదన, మహామంగళ హారతులను సమర్పించారు. భక్తులు అన్నాభిషేకంలో శంభులింగేశ్వరుని సేవించి ఓం నమ శివాయ స్మరణలతో పరవశులయ్యారు. నంద్యాల పట్టణం నాగులకుంట రోడ్డులోని శ్రీ నాగలింగేశ్వర స్వామివారి దేవాలయం కార్తీక మాసోత్సవ శోభతో కనువిందు చేసింది. గర్భాలయంలో శ్రీ నాగలింగేశ్వర స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో నిర్వహించిన అభిషేకంలో భక్తులు పాల్గొని ఓం నమ శివాయ స్మరణలు చేస్తూ తన్మయులయ్యారు. అర్చకులు నాగలింగేశ్వరునికి అభిషేకం అనంతరం శోభాయమానంగా అలంకరించి ధూపదీప నివేదనలు, హారతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయం భక్తులతో సందడిగా కనువిందు చేసింది. అనేక మూర్తుల ఆదిదేవుడు అనవరతము మమ్మాదుకునే శివుడు. అనంతపురం జిల్లా నారాయణపురంలో కొలువైన శ్రీ జగదీశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది.
ఆలయంలో వేడుకగా జరుగుతున్న కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో ఏర్పాటు చేసిన చూడచక్కటి వేదికపై సర్వశోభితంగా అలంకరించిన శ్రీ జగదీశ్వర స్వామి వారిని అమ్మవారిని వేంచేపు చేశారు. గణపతి పూజ, పుణ్యహ వాచనం, కంకణ ధారణ, యజ్ఞోపీత ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజ తదితర కార్యక్రమాలు నిర్వహించిన తరువాత వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ జగదీశ్వరుని కళ్యాణాన్ని కమనీయంగా జరిపారు. శివకేశవుల ఆరాధనకు ఎంతో అనువైన మాసం కార్తీకం. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలోని పలు ప్రసిద్ధ ఆలయాలు భక్త శోభితంగా కనువిందు చేశాయి. ఇందులో భాగంగా ఖమ్మంలోని శ్రీ గుంటు మల్లేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేక ఆరాధన నిర్వహించారు. బిల్వార్చనలు జరిపి మహామంగళహారతులు సమర్పించారు. అలాగే మధిరలోని శ్రీ మృత్యుంజయ స్వామివారి సన్నిధిలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు కార్తీక దీపాలను వెలిగించి స్వామివారికి నివేదించి పరవశులయ్యారు. నెల్లూరు నగరం మూలాపేటలో కొలువైన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయ పునర్నిర్మాణానికి శాస్త్రోక్తంగా శంకుస్థాపన చేశారు. శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో పలు విశేష హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్యహ వాచనం, సంకల్ప పూజలు పూర్తి చేసి స్వామీజీ స్వహస్తాల మీదుగా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయం శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అశేషంగా భక్తులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో కొలువైన శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి కోటి లింగార్చన కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 1116 కలశాలలో 900 ధాతువుల్ని నిక్షిప్తం చేసి పూజలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా కోటగుమ్మం వద్ద ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి ఆలయ ప్రాంగణంలో శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరునికి పూజలు చేశారు. అలాగే భక్తులచే శివాభిషేకం జరిపారు. ఆ తర్వాత శివలింగాకారంలో అమర్చిన 1116 కలశాలకు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతపురం నగరం హెచ్ఎల్సి కాలనీలో కొలువైన శ్రీ చాముండేశ్వరిదేవి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా అర్చకులు గర్భాలయంలో శ్రీ చాముండేశ్వరిదేవి అమ్మవారికి నిత్యార్చనలు జరిపి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. ఆపై పూజలు జరిపి అమ్మవారికి హారతులు అందజేశారు. భక్తులు చాముండేశ్వరిదేవి దర్శనం చేసుకుని ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించి అమ్మవారికి నివేదించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం 64,048 మంది భక్తులు దర్శించుకున్నారు. 19,838 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.